తెలియపరుస్తున్నాం. ఈ రోజుకి 1000 కిలోమీటర్ల పాదయాత్ర నేను పూర్తి చేసుకున్నానని నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిపించడం కోసం నేను ఆయన అభిమానిగా, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానంటే నాకు ఇంతకన్నా నా జీవితంలో మరొకటి కావాల్సింది ఏది ఉండకపోవచ్చు. నా జీవితం ధన్యమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇవాళ పేదరిక నిర్మూలన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఏదైతే ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. కన్నీపి ఎరుగని రీతిలో చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనటువంటిగా పేదరికం ఉండకూడదు, పేదరిక నిర్మూలన చెప్పేసి భావించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం, ఎంతైనా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏమిటనగా, మన బసవరాజు గారు ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా ఒక హోదాలో ఉన్నప్పటికీ నాకు తృణప్రాయం ఇది అని చెప్పేసి రిజైన్ చేసి పార్టీ మీద ఎంతో అభిమానంతో పార్టీ జెండా చేపుచ్చుకొని ఆయన జగన్ గారికి సంఘీభావం తెలుపుతూ పార్టీని గెలిపించాలి అని చెప్పేసే ఉద్దేశంలో ఇడుపులపాయి కాడి నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది ఈ పాదయాత్ర. అంత సులభంగా ఊరికే మాట చెప్పడం సులభం, ఆచరించడం చాలా కష్టం. ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు ఆయన పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేపట్టారు. ఆ చేపట్టడంలో ఇక్కడ నెల్లూరు జిల్లాకి 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాలు కూడా అన్నకి బసవరాజన్న గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆయన ఇచ్చాపురం దాకా బయలుదేరుతున్నారు. ఈరోజు ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయన ఇక్కడ నుంచి సాగనంపుతున్నాం. నూతన ఉత్సాహంతో ఆయన ఇచ్చాపురం దాకా ఇదే ప్రయాసతో ముందుకు సాగాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం.